ఏడాదిన్నర అయింది. అమరావతిలో ఒక్క ఇటుక పేర్చింది లేదు, ఒక్క రోడ్డు వేసింది లేదు. పిచ్చి మొక్కలు తొలగించడం, మోటార్లతో వరద నీరు తోడటం, ఇంతకు మించి ఏమీ లేదు. 2014-19 మధ్యలో అయినా ఏమైనా జరిగిందా అంటే అది లేదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. చంద్రబాబు ఏంటో, అమరావతిపై ఆయన దృక్పథం ఏంటో, మభ్యపెట్టి మోసం చేసే విధానం ఏంటో, కాలయాపన చేసి అంచనాలు పెంచేసి దోచేసే స్కెచ్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2016లో రైతుల నుంచి దాదాపు 30,000 ఎకరాల భూములు తీసుకున్నారు. వాళ్ళందరికీ అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా 2 ఏళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అంటే 2018కే ఆ ప్లాట్స్ రైతుల చేతిలో పెట్టాలి. అప్పుడు పెట్టలేదు. పోని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏడాదిన్నర అయింది కదా, కనీసం మార్కింగ్ చేశారంటే అది లేదు. ఇది అమరావతిపై చంద్రబాబుకున్న హైటెక్ దోపిడీ ప్లాన్. నోరు తెరిస్తే జగన్ ఒక భూతం అనే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములు మింగేసిన భూతం ఎవరో నిజం చెప్పాలి. అంతేకాదు, అమరావతి రైతులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన చూడండి ఒక్కసారి. 2014-19 మధ్య 48,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఖరారు చేసి 5,500 కోట్ల పనులు మాత్రమే చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. కాంట్రాక్టుల అంచనాలను పెంచేసి 1,000 కోట్లు దోచేసే స్కెచ్లో భాగంగానే పనులు ఆలస్యం చేస్తున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. నాడు 48,000 కోట్లతో టెండర్లు పిలిచి నేడు అవే పనులకు 100% అంచనాలు పెంచేసి 77,500 కోట్లు చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. 2016లో భూమినిచ్చిన రైతులకు 2018 కల్లా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా కనీసం మార్కింగ్ కూడా చేయకుండా మోసం చేస్తున్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. తాత్కాలికం పేరుతో చదరపు అడుగుకు 11,000 రూపాయలకు పైనే తగలబెట్టి 1,000 కోట్లు దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జాతీయ రహదారులే కిలోమీటర్కు 20 కోట్లు ఖర్చు పెడుతుంటే అమరావతిలో కిలోమీటర్కు 64 కోట్లకు 64 కోట్లకు కాంట్రాక్టులు ఇచ్చి దోచేస్తోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. ఒక్క ఇటుక పేర్చకుండానే మరో 44,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అని బిల్డప్లు ఇస్తున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. అమరావతికి ఇటుక పేరుతో ఎంత దోచారో జోలెపట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఫ్యామిలీతో సహా జోలెపట్టి అడుక్కున్న దాంట్లో ఎంత మింగేశారో లెక్క చెప్పకపోవడం వాస్తవం కాదా? ఇటుకల పేరుతో అయిపోయింది, జోలెపట్టి తీసుకున్నదే అయిపోయింది. ఆనాడు ఇటుకల పేరుతో ఎంత దోచేశారు, ఇప్పటి వరకు ఆ లెక్క ఏమైనా చెప్పారో? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ సిఆర్డిఏ తరపున ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. దానికి స్కాన్ చేసి ఇటుకు కొనాలట అందరూ. అప్పటిదే లెక్క తేలలేదు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మింగేయాలనుకున్నారో, ఎంత వచ్చిందో ఆ లెక్క తేలితే కానీ మళ్ళీ ఇంకోసారి మనం ఇటుకు ఇవ్వాలా లేదన్నది ఆలోచించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. అమరావతి అప్పులతో కలిపి 14 నెలల కాలంలో 1,96,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సూడాన్లా మార్చేసింది నిజం కాదా? ఒక్క అమరావతి పైన ఇవాల్టికి ఉన్నదే 31,000 కోట్లు. ఇక అనుమతులిచ్చి తెచ్చుకోండి అప్పులని చెప్పింది 20 కూడా కలిపితే అది కూడా లెక్కేస్తే 51,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేరుకున్నాయి. ఈ భారమంతా మనం మోయాలి. అందులో ఎక్కువ భాగం ఇప్పటి వరకు నీళ్లు తోడడానికే ఆ అప్పుల్లో వాటికి ఖర్చు పెడుతున్నారు. చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసింది బాబు గారి మోసం గురించి. ఇక అంతులేని దోపిడీ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా.